నెల్లూరు జిల్లా సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బాలికల గురుకుల పాఠశాలలో డెంగ్యూ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారి సింహాచలం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించాలంటే పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాత్రి వేళల్లో తప్పనిసరిగా దోమతెరలు ఉపయోగించాలని, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండే దుస్తులు ధరించాలని సూచించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పాటిస్తూ ఇళ్లల్లో పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డెంగ్యూ నివారణకు పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి అనే 3 ముఖ్యమైన చర్యలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉండే తొట్టెలు, డబ్బాలు, కుండీలు వంటి వాటిని తరచూ పరిశీలించి శుభ్రం చేయడంతో పాటు వాటికి మూతలు పెట్టాలని సూచించారు. చిన్న దోమకాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అధిక జ్వరం, శరీరంపై ఎర్రటి దద్దుర్లు, రక్తంతో కూడిన వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ ఖాదర్ బాషా, పాఠశాల సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రోటీన్ అవసరం కాబట్టి మనకి మళ్ళా మాత్రమే పడుతుంది. 150 నుంచి 200 పడుతుంది. ఒక గుడ్డు 100 నుంచి 150 గుడ్లు పడుతుంది. మీ అందరికీ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీటి నిల్వలో అది మీరు ఇల్లు నిల్వ చూడండి. అలాగే మన ఇళ్ళలో ఫ్రిడ్జ్లు ఉంటాయి. పేపర్ అయిపోతుంది. పేపర్ నుంచి కరెంట్ పక్కన ఏమన్నా మురుగునీరు కానీ చెత్త సదనం ఉందంటే ఒక దూరం వచ్చే ఒక అమ్మాయి ఇళ్లలో మీరు ఎప్పుడైనా మీరు ఇళ్లలో వాటర్ స్టాగ్నేషన్ చేసుకుంటే డ్రమ్స్ కానీ సిమెంట్ ఏదైతే 2 రకాల జబ్బులు వస్తాయి. ఒకటి ఏంటి, అది కానీ అలా వదిలేమో ఒక వారం రోజుల్లో అది పెద్ద అయిపోతుంది. కంట్రోల్ ప్రాబ్లమ్ ఏదైతే వెక్టర్ ద్వారా వచ్చే జబ్బులు ముఖ్యంగా 6 డిసీజులు అండి. దాంట్లో ప్రధానంగా మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, జేఈ, కాలాజార్. ఈ మన ఇండియాకి వచ్చేసరికి 2030కి ఈ మలేరియా ఎలిమినేషన్కి గోల్గా పెట్టారు. అలాగే 2030కి మలేరియా కూడా ఎలిమినేషన్ ఉంది. కాబట్టి ఈ 2 డిసీజుల మీద త్రూఅవుట్ ఇండియా ఇలా అవేర్నెస్ క్యాంపులు పెడుతూ ప్రజలు అవేర్నెస్ చేయడం కోసమని జూన్లో ఎవ్రీ ఇయర్ జూన్లో నేషనల్ మలేరియా మంత్గాను, అలాగే జూలై నెల వచ్చేసరికి నేషనల్ యాంటీ డెంగ్యూ మంత్గాను త్రూఅవుట్ ఇండియా జరగడం జరుగుతుంది. దానిలో భాగంగానే లాస్ట్ మంత్ అంతా ఈ మలేరియాపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము. ఈ నెల కూడా మరి డెంగ్యూ గురించి విస్తృతంగా పబ్లిక్ కానీ స్కూల్ పిల్లలు కానీ స్కూల్ పిల్లల ద్వారా ఎందుకంటే వాళ్ళ ద్వారా పేరెంట్స్కి వీళ్ళు కమ్యూనికేట్ చేయడం వల్ల ఎక్కువ మనకి వైడ్ పబ్లిసిటీ ఉంటుందనే ఉద్దేశంతో స్కూల్స్లో కూడా మనం ఈ యొక్క అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నామండి. ప్రస్తుతానికి మరి మన నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి మలేరియా అనేది ఇప్పటికి వచ్చి 2 కేసులు రిపోర్ట్ అయ్యాయి. నా దృష్టిలో ఈ స్ట్రాటజీ ప్రకారంగా 2030కి నెల్లూరు జిల్లా ఎలిమినేషన్కి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెంగ్యూ కూడా 23 కేసులు రిపోర్ట్ అయ్యాయి. అవి కూడా అర్బన్లో ఎక్కువగా రిపోర్ట్ అయ్యాయి, రూరల్లో అయితే చాలా తక్కువైనాయి. ఏదైనప్పటికీ ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజల్ని కోరేది ఏంటంటే మన నెల్లూరు జిల్లాని 2030కి ఇండియాలో మలేరియా రహిత జిల్లాగా చేయాలనే సంకల్పం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ముఖ్యంగా డొమెస్టిక్, పెరి డొమెస్టిక్ అంటే ఇంటి లోపల ఇంటి పరిసరాలను కూడా పరిసరాలు పరిశుభ్రం ఉంచుకోవాలి. నీటి